వారు వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు అందులో పక్క వన్ సైడ్ పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ? 1,00,000 అనుకుంటున్నాం అండి. 1,00,000 మెజారిటీ. ఎందుకని అంత నమ్మకం ఆయన మీద వన్ సైడ్ కి? ఆయనలో నిజాయితీ ఆయన్ని గెలిపిస్తారు. ఆయనలో నిజాయితీ ఏంటి? ఏం చూసారు ఆయనలో నిజాయితీ? ఏం చూడకంటే ఆయనకి పేరు పెట్టడానికి కూడా ఎవరు ఏం చేరుకోరండి. ఆయన ఏమైనా చెయ్యాలనుకుంటే చేస్తారండి. అంతే తప్ప మళ్ళీ చేస్తాను చూస్తాను అన్న కోర్లు ఏం చెప్పరండి. ఆయన చేస్తానంటే చేస్తారు, చేసి చూపెడతానంటే చూపెడతారు. మరి అంత నమ్మకం వచ్చిందంటే ఖచ్చితంగా మీ పిఠాపురం అభివృద్ధి చెందుతాడరా? పక్కగా అండి 100%. 5 ఏళ్ళు పిఠాపురం రూపురేఖలు మారుతాయంటారా? బ్రహ్మాండంగా అండి. 5 ఏళ్ళు అక్కడ 1 ఇయర్ చాలండి. 1 ఇయర్ చాలు. 1 ఇయర్ లో పిఠాపురం రూపురేఖలు మారిపోతాయంటారు. అందరూ పక్కగా అండి. ఆవిడ పార్టీ గురించి మనం చెప్పుకునే అవసరం లేదు. అది ప్రజెంట్ అయితే ఆవిడకి అవకాశం లేదంటారు. అవసరం లేదండి. ఓపెన్ గా ఆవిడ లోకల్ కాదండి. మరి ఆవిడంటే పక్కన అంటే కాకినాడలో ఉంటది, పవన్ కళ్యాణ్ అంటే హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో అంటే మా దగ్గర అండి పిఠాపురం దగ్గర వస్తున్నాక ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. సాయంత్రం పొద్దున్న సాయంత్రం వచ్చేస్తే సాయంత్రం పొద్దున వస్తున్నాడు. మామూలుగా మీ పిఠాపురంలో సగం ట్రైన్ ఆగమండి మామూలుగా చెప్పుకోవాలంటే రైల్వే స్టేషన్ లో. అలాంటిది మీ ఊర్లో హెలికాప్టర్ దిగుతుందంటే ఏమనుకుంటున్నారు మీరైతే? అదేంటి మరి మా అదృష్టం అండి అది. అందరూ చెప్పనవసరం లేదండి. ఆయన చెప్తున్నారు కదండి మరి టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నా, ప్రతి డెవలప్మెంట్ చేస్తున్నా చెప్తున్నారు కదండి. ఆయన అనుకుంటే చేస్తారండి. మీరు పుట్టింది పెరిగిందంత ఎక్కడేనండి పిఠాపురం? అవునండి. పిఠాపురం మాకు పక్కన విలేజ్ అంటే తొక్కడండి. నేను ఎందుకంటే పక్క మొన్న ఎందుకంటే ఊరేంటండి హైదరాబాద్ వెళ్ళాను. ఆడికి వెళ్ళి మీరు ఏ ఊరని అడిగారు. మరి కాకినాడ జిల్లా అన్నాను. కాకినాడ జిల్లా ఎక్కడని అడిగారు. కాకినాడ జిల్లా అంటే మరి తూర్పుగోదావరి కాకినాడ వెళ్ళిపోయినాను. తెలియలేదు వాళ్ళకి. అన్నవరం ఎక్కడ? అన్నవరం అని చెప్పారు. అన్నవరం మాకు 9 కిలోమీటర్లు అండి. అన్నవరం చెప్తే తెలియలేదండి. ఆయన ఏమన్నారంటే కరీంనగర్ లో నీకు పిఠాపురం తెలిసాను. అయ్యో నాది పిఠాపురం అయ్యా అంటే మరి పిఠాపురం చెప్పచ్చు కదా అంటే మీకు పిఠాపురం తెలిసినా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా అని వాళ్ళు అడిగారు. వాళ్ళు చెప్పారు. నేను అనుకున్న అబ్బాయి పిఠాపురం అప్పుడే ఇంకా ఆయనకి నామినేషన్ కూడా అంత ఏంటంటే రేపు నామినేషన్ అయ్యి అభివృద్ధి అయితే ఇక్కడ ఢిల్లీలో పేరు మా ఊరి పేరు కూడా వచ్చింది. మా ఊరు విలేజ్ దుగ్గాడు అంటే దుగ్గాడు పేరు కూడా పవన్ కళ్యాణ్ గారి నూరంటే వచ్చింది. అది రేపు పొద్దున ఇంకెక్కడికి వెళ్తాం ఏం చెప్పలేము. అది చూడక్కర్లేదండి పక్క.